తెలుగు భాష ఎనలేని ఖ్యాతిని సంపాదించిందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాషను జాతిని కాపాడుకోవాలని అన్నారు. కూచిపూడి నృత్యం అంతర్జాతీయంగా విశ్వవ్యాప్తి పొందిందన్నారు. కూచిపూడి నృత్యం ఇంకా అత్యున్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. బాలల పురోగతి, చిన్నారుల చిరునవ్వుల కోలాహలమే బాలోత్సవమని వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రపంచ బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లల్లో చాలా ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని మనం వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా. దాంతోపాటు మన భాష మీద, మన సంస్కృతి మీద వాళ్ళకి మక్కువ కలిగించేలాగా చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మన భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి ఎప్పుడైతే భాష నశిస్తున్నప్పుడు జాతి నశిస్తున్న సత్యం పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత. మన భాష చాలా గొప్పదన్న భావన వాళ్ళలో కలిగించాలి. మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళకి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కూచిపూడి మన తెలుగువారు ప్రపంచానికి అందించిన మహోన్నత నాట్యం. అలాగే వివిధ కళలు వాళ్ళకి చాలా పిల్లలు వీణ వాయించారు అద్భుతంగా, సంగీతం పాడారు అత్యద్భుతంగా, అలాగే నాట్యం చేశారు అమోఘంగా. అంటే వాళ్ళలో ఎంత ప్రతిభ ఉందో వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మా మెయిన్ ఉద్దేశం ప్రతి సంవత్సరం చెప్తుంది ఏంటంటే ఇంతమంది పిల్లలు ఒక చోట సంతోషంగా చూడటం మాకు చాలా పండగ వాతావరణం లాగా ఉంటుంది. మాకు ఆ కోరికతోటి పిల్లల్ని ఇంతమందిని ఒక చోట చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇంకా నెంబర్ పిల్లలు పెరుగుతా, టీచర్లు స్కూళ్ళు పార్టిసిపేషన్ పెరుగుతా రావడం చాలా సంతోషదాయకం. రాత్రి 12-1 గంట తర్వాత ఒకసారి రౌండ్స్కి వెళ్తే ఇంకా వేల మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటా వాళ్ళందరికీ మేనేజ్ చేస్తా, వాళ్ళకి భోజనం దొరికిందా, వాళ్ళ ఆతిథ్యం చూస్తా. కాలేజీ పిల్లలు ఒకటి అప్పుడే కాలేజీకి ఏదో వచ్చినట్టు ఫ్రెష్గా ఉన్నారన్నమాట. సో మాకు చిన్నపిల్లలు సంతోషంగా చూడటమే కాకుండా మా కాలేజీ పిల్లలు కూడా ఇంత మంచిగా ఉండి సంతోషంగా ఉంటామని చూడటం అనేది మా కార్యక్రమం సఫలం అనేసి మేము అనుకుంటున్నాం. ఇలానే జరగాలని కోరుకుంటున్నాం.